విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, ఈ దేహంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. విశ్వంలో పంచభూతాలు మారుతూ ఉంటాయి, ఈ దేహంలో కూడా పంచభూతాలు మారుతూ ఉంటాయి. మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు పంచభూతాలు తీసుకుంటూ ఉంటాడు, పంచభూతాలను బయటికి పంపిస్తూ ఉంటాడు. ఆహారం లోపల పోతుంది, మలం బయటకు వస్తుంది. నీరు లోపల పోతుంది, మూత్రం బయటకు వస్తుంది. సూర్యరశ్మి లోపలికి వెళుతుంది, వేడి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా పంచభూతాత్మకం ఈ దేహం. దీన్ని ఇంకా విభజించుకుంటూ పోతే ఈ పంచభూతాలు మొత్తం ఒక శక్తితో నడిపించబడుతూ ఉంటాయి. ఆ శక్తే ప్రాణశక్తి. అలాగే ఈ మానవ జీవితంలో కూడా ఏమున్నాయి? సృష్టి ఉంది, స్థితి ఉంది, లయ ఉంది. సృష్టి అంటే పుట్టుక వరకు సృష్టి, మరణం వరకు స్థితి, మరణం తర్వాత లయ. సృష్టి, స్థితి, లయ. ఈ దేహాన్ని విభజించుకుంటూ పోయామనుకోండి, అనేక రకాల అవయవ వ్యవస్థలు వస్తాయి, అవయవాలు వస్తాయి, అంగాలు వస్తాయి, కణజాలాలు వస్తాయి, కణాలు వస్తాయి, కణాంగాలు వస్తాయి. ఆ తర్వాత అణువులు, పరమాణువులు, రేణువులు, శుద్ధ చైతన్యం. ఆలోచించండి, దేహం పైనుంచి కిందికి మొత్తం ఏమిటంటే భగవంతుని మయమే. ఇది ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? మరొకసారి చెప్తున్నాను, జీవోభావం కరిగిపోతేనే అనుభవంలోకి వస్తుంది. జీవోభావం ఎప్పుడు కరిగిపోతుంది? ఎప్పుడు కరిగిపోతుంది? నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకున్న తర్వాత సాధన ద్వారా అనుభవంలోకి పొందగలగాలి. తెలుసుకోవటానికి కొన్ని గంటలు పడుతుంది, అనుభవంలోకి పొందటానికి కొన్ని జన్మలు పట్టవచ్చు. అలాగే ఈ దేహంలో ఏముంది? నేను అనేది ఉంది. విశ్వంలో ఏముంది? పరమాత్మ అనేది ఉంది. ఇది నేను, అది పరమాత్మ. ఈ నేనుని దేహాత్మ అంటారు, జీవాత్మ అంటారు. సో ఇది పరిమితం, అది అనంతం. సైజులో తేడా ఉండొచ్చు, కానీ తత్వం మాత్రం రెంటిలో ఒకటే. ఇది అద్భుతమైన కాన్సెప్ట్. చాలామంది ప్రతి ఒక్కళ్ళు భగవంతుళ్ళే, సర్వం బ్రహ్మమయం, ప్రతి ప్రాణి భగవంతుడికి ప్రతిరూపం అని చెప్తుంటారు. కానీ ప్రాక్టికల్గా నిరూపించాలి కదా, ప్రాక్టికల్గా తెలియాలి కదా. ఆ ప్రాక్టికల్గా తెలియజేయటం కోసం నేను చేసినటువంటి ప్రయోగమే సత్యదర్శన ఆత్మస్థితిలో ఈ కాన్సెప్ట్. కూర్చున్నాను, ఇక బాడీ అంతా విపరీతంగా హీట్ ఎక్కిపోతుంది. నేను భగవంతుడను, నేను భగవంతుడను, ఎలా 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 ఇదే ఆలోచన రెండోది లేదు. ఇంకా గంటల తరబడి కూర్చున్నాను, చివరకు కాన్సెప్ట్ వచ్చింది. అయితే నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందాలంటే అవరోధాలు ఏమిటి? ఒకటి శరీరం ప్రధానమైన అవరోధం, శారీరక మమకారం. రెండు ఇంద్రియాల ఉద్రేకం. మూడు మనసులో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు. నాలుగు బుద్ధి యొక్క పక్షపాతం. ఒకసారి చూసుకోండి, శారీరక మమకారం ఉన్నంత వరకు, ఇంద్రియ ఉద్రేకం ఉన్నంత వరకు, మనసు సంకల్ప వికల్పాల మధ్య ఘర్షణ జరుగుతున్నంత వరకు, ఘర్షణ పడుతున్నంత వరకు బుద్ధి ఎలా ఉంటుంది? ప్రపంచం అనే మత్తులో ఉంటుంది. ప్రపంచం అనే మత్తులో ఉన్నంత వరకు పరమాత్మ ఉనికిని గ్రహించలేవు. కాబట్టి నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని థియరిటికల్గా తెలుసుకోవచ్చు, కానీ ప్రాక్టికల్స్ మాత్రం చాలా కష్టం. ఇంతవరకు ఎవరు కూడా ప్రాక్టికల్స్ రూపంలో ఇవ్వలేదు. నేనేం చేశాను? ప్రాక్టికల్స్ ఇచ్చాను అక్కడ. అది ఎలా ఇచ్చాను? నా జీవితానికి అన్వయించుకుంటూ నేను ఆ ప్రాక్టికల్స్ ఇవ్వగలిగాను. ఇక అణువులు, పరమాణువులు విభజించుకుంటూ పోండి, చివరికి ఏమొస్తాయి?
ప్రతి పరమాణువు యొక్క లోపల భాగంలో రేణువులు ఉన్నాయి. ఆ రేణువులు ఎలా ఏర్పడ్డాయి? ప్రాణశక్తి ఘనీభవనం చెందడం ద్వారా ఏర్పడ్డాయి. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధ చైతన్యం ద్వారా వచ్చింది. కాబట్టి ఈ దేహం మొత్తంలో అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్ ఏమిటంటే శుద్ధ చైతన్యం. చూసారా? కాబట్టి విశ్వాన్ని ఏదైతే నడిపిస్తుందో ఈ జీవితాన్ని కూడా అదే నడిపిస్తుంది. మనం విశ్వం నుంచి వచ్చాము, మరలా ఎక్కడికి వెళ్తాం? విశ్వంలోకి వెళ్తాం. విశ్వం మొత్తం ఏర్పడటానికి మూల కారణం ఏంటంటే సమిష్టి మేధస్సు. ఈ మానవ జీవితం రావటానికి, మానవ దేహం రావటానికి మూల కారణం ఏంటంటే వెష్టి మేధస్సు. అదేమో సమిష్టి, ఇదేమో వెష్టి. అదేమో అనంతం, ఇదేమో పరిమితం. సో ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను అంటే భగవంతుడు, నేను అంటే భగవంతుడు, మేను అంటే ఈ దేహం. నేను అంటే భగవంతుడు, మేను అంటే దేహం. ఈ దేహం కంటికి కనపడుతుంది, కానీ ఈ దేహం లోపల నేను అనేది కంటికి కనిపించకుండా ఉంది. ఈ దేహానికి ఆధారం ఏంటంటే ఆ నేను. ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను నుండి వచ్చిందే మేను, నేను నుండి వచ్చిందే మేను. ఈ మేనుకు ఆధారం నేను. నేను లేకుండా మేను లేదు. ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం? మేను తాత్కాలికం, నేను శాశ్వతం. కానీ మేను మాత్రం నేను కాదు. నేను వేరు, మేను వేరు. ఎవరైతే నేను శరీరం రెండు వేరు అనుకుంటారో, ఎవరైతే నేను శరీరం రెండు వేరు అనుకుంటారో వాళ్ళు శరీరాన్ని సాక్షిభూతంగా గమనించగలుగుతారు. నేను శరీరం ఒకటి అనుకున్నప్పుడు రెంటి మధ్య తాదాత్మ్యం జరుగుతుంది, అంటే కలిసిపోతాం. నేను మేను రెండు కలిసిపోయినాయి అనుకోండి, నేను మేను రెండు కలిసిపోయినాయి అనుకోండి, మేనుకొచ్చే బాధలు మొత్తం నేనుకొచ్చేస్తాయి. కాబట్టి మేను నేను రెండు వేరు అనే విషయాన్ని సిద్ధాంతపరంగా శాస్త్రయుక్తంగా తెలుసుకున్న తర్వాత మేను నుండి నేను వేరు కావచ్చు. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ యజుర్వేదం. ఋగ్వేదం ఎంత గొప్పదో యజుర్వేదం అంతకంటే గొప్పది. ఒక్కసారి ఆలోచించండి. నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని సైన్స్ పరంగా తెలుసుకున్న తర్వాత మనసు నిండు కుండలా ఉంటుంది. ఎందుకంటే దేన్నైతే తెలుసుకున్నామో అది మన జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇస్తున్నప్పుడు మరొక దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? వేదం అంటే ఏందనుకున్నారు? వేదాన్ని గురించి మనం తెలుసుకుంటే ఈ విశ్వంలో మనం దేని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. వేదాన్ని గురించి తెలుసుకోకుండా వేరే విషయాలు తెలుసుకుంటాయి, మొత్తం బూడిద పోసిన పన్నీరు. వేదంలో లేనిది ఈ విశ్వంలో లేదు అసలు. నేను భగవంతుడను అనే విషయం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో ఆ మనిషి ఎలా ఉంటాడో నాకు చెప్పండి. అతనిలో కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ, రాగం కానీ, ద్వేషం కానీ, మమకారం కానీ, అభిమానం ఎందుకుంటే ఇంకా ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు శరీరమే లేదనే భావన కలుగుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే విశ్వమంతా నేనే అనే భావన కలుగుతుంది.
అదే సంబడి స్టేటు, నోబడి స్టేటు, ఎవ్రీబడి స్టేట్. కాబట్టి తనను గురించి తాను తెలుసుకున్న వ్యక్తి అందరి గురించి అన్నిటి గురించి తెలుసుకోగలుగుతాడు. తనను గురించి తాను తెలుసుకోకుండా వేరే విషయాలు తెలుసుకుంటా ఉంటే తనను గురించి తెలియదు, వేరే విషయాలు కూడా తెలియవు. స్వామి చెప్పిన మాట మళ్ళా గుర్తు చెప్తాను, మళ్ళా గుర్తుపెట్టుకోండి ఒకసారి. నేను భగవంతుణ్ణే, నీవు భగవంతుడవే. నేను భగవంతుడను అనే విషయం నాకు తెలుసు, నీవు భగవంతుడవు అనే విషయం నాకు తెలుసు. కానీ నీకేం తెలుసు? నేను భగవంతుడను అనే విషయం నీకు తెలుసు, కానీ నీవు భగవంతుడవు అనే విషయం నీకు తెలియదు. ఆ విషయాన్ని తెలియజేయటం కోసమే నేను అవతరించాను అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఒకసారి గమనించండి. మనుషులు తనను గురించి తాను తెలుసుకోవటం మర్చిపోయి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నీ గురించి నువ్వు తెలుసుకుంటే ధ్యానం అవుతుంది. వేరే వాళ్ళని గురించి, వేరే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది పరధ్యానం అవుతుంది. ఎప్పుడైతే ధ్యానాన్ని మర్చిపోయి పరధ్యానంలో ఉంటామో కొన్నింటి పట్ల రాగం ఉంటుంది, మరికొన్నింటి పట్ల ద్వేషం ఉంటుంది. సమాచారం డంప్ అవుతూ ఉంటుంది. సమాచారం మొత్తం వాస్తవం అనుకుంటాం, భ్రమలో ఉంటాం, భ్రాంతిలో ఉంటాం, పిచ్చిలో ఉంటాం, వెరిలో ఉంటాం, వ్యామోహంలో ఉంటాం, మాయలో ఉంటాం, పరుగులు తీస్తూ ఉంటాం. ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమొద్దు లోపలికి వస్తూ ఉంటుంది. అదేమొద్ది సంస్కారాల రూపంలో మారిపోద్ది. ఆ సంస్కారాలు ఏమవుతాయి? నెక్స్ట్ జనరేషన్కి వచ్చేస్తాయి. చూసారు లింక్ ఎక్కడుందో? అందుకే ఒక మాట చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం అంత మహోన్నతమైంది మరొకటి లేదు. ఎందుకంటే వేరే వాళ్ళని గురించి, వేరే విషయాల గురించి తెలుసుకోవటం చాలా కష్టం. నీ గురించి నువ్వు తెలుసుకోవటం చాలా సులభం. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఏంటంటే స్పిరిచువాలిటీ. కాబట్టి సిద్ధ పురుషులు ఏం చేస్తారంటే తమలోకి తాము పయనించి శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని విశ్వమంతా వ్యాపించి ఉన్నాననే భావంతో ఆత్మస్థితి నుండి శబ్దాలను విడుదల చేస్తూ ఉంటారు. వాటిని మంత్రాలు అన్నారు. మంత్రం అంటే శబ్దం కాదు, ఆత్మస్థితి నుండి వెల్లడించబడేటటువంటి పవిత్రమైన శబ్దం. ఆత్మస్థితి నుండి రావాలి. వేదవ్యాస మహర్షి ఏం చేశాడు? ఆత్మస్థితికి వెళ్ళటం కోసం మంత్రాలు ఇచ్చాడు. కానీ ఋషులు ఏం చేశారు? ఆత్మస్థితి నుండి మంత్రాలు వెల్లడించారు. అంటే వేదవ్యాస మహర్షి చేసింది ఏంటంటే, కలియుగ మానవుడు మత్తులో పడిపోతున్నాడు, భ్రమలో పడిపోతున్నాడు, భ్రాంతిలో పడిపోతున్నాడు, ఇంద్రియాలకు బానిసైపోతున్నాడు, భౌతికవాదాన్ని పెంచుకుంటున్నాడు, అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తున్నాయి. కాబట్టి ఇతని ఆత్మస్థితికి కొని పోవటం కోసం, తీసుకెళ్ళటం కోసం ఈ మంత్రాలు శబ్దాలు ఇచ్చాడండి. వాటికి వ్యాకరణం, ఛందస్సు, ప్రొనౌన్సియేషనం ఈ మొత్తం ఇచ్చి సంహితం అని, బ్రాహ్మణం అని, ఆరణ్యకం అని, ఉపనిషత్తులు మొత్తం ఇచ్చాడు ఆయన. అంటే ఏమిటి? ఋషులేం పైనుంచి కిందికి వచ్చారు. వేదవ్యాస మహర్షి ఏం చేశాడు? మనల్ని కింద నుంచి పైకి పంపేయటం కోసం చూశాడు. అది అవరోహణ క్రమం, ఇది ఆరోహణ క్రమం. సో ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. మనకి కర్మలనేవి ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, కొన్ని జన్మల నుంచి వస్తున్నాయి కదా. గత జన్మ నుంచి సంక్రమిస్తే వాటిని సంచిత కర్మలు అంటున్నాం కదా. ఈ జన్మలో సంక్రమిస్తే వాటిని ప్రారబ్ధ కర్మలు అంటున్నాం కదా. కేవలం సిద్ధాంతాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఆ కర్మలు పోతాయా? చాలా కష్టం. ఎందుకంటే సంస్కారం అంటే నిర్దిష్టమైన అభిప్రాయం.
బలమైనటువంటి దృఢమైనటువంటి రుచి అభిరుచి సిద్ధాంతం, తన జీవిత సమాచారం, ఇది మొత్తం లోపల డంప్ అయ్యింది. అటువంటిది కేవలం సిద్ధాంతాన్ని తెలుసుకున్నంత మాత్రాన దాన్ని కరిగించుకోలేం. మరి ఏం చెయ్యాలి? దానికి 3 ప్రాసెస్లు ఇచ్చారు: శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం, మననం, నిధిధ్యాస. ముందు శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి, దాన్ని శ్రవణం అంటారు. కళ్ళు మూసుకొని దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి, దాన్ని మననం అంటారు. అది తర్వాత సంస్కారంగా మారుతుంది. సంస్కారంగా మారనంత వరకు మనిషి అనుమానంతో, సంకోచంతో, ఊగిసలాటతోటి, మానసిక ఒత్తిడితో ఉంటాడు. సంస్కారంగా మారిన తర్వాత ఆ మనుషుల స్థిరత్వం వచ్చేస్తుంది. కాబట్టి యజుర్వేదం అనేది చాలా గొప్పది. దీనికి స్వామి ఇచ్చింది ఏంటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం తీసుకోమన్నాడు. రెండవది బాడీని క్లీన్ చేసుకోవటం కోసం ఆత్మశుద్ధి యోగం తీసుకోమన్నాడు. స్వామి భీష్మయ్య గురువుజీకి ఇచ్చినటువంటి 2 పాశుపతాస్త్రాలు ఏమిటంటే, ఒకటి పూర్ణ జ్ఞానం. పూర్ణ జ్ఞానం వల్ల ఏమవుద్ది? జ్ఞానం పట్ల వైరాగ్యం కలుగుతుంది, జ్ఞానం పట్ల విముఖత కలుగుతుంది, జ్ఞానమే మాయా అనే విషయం అనుభవంలోకి వస్తుంది. అదే పరిపూర్ణ జ్ఞానం అంటే. రెండోది ఏమిటి? ఆత్మశుద్ధి యోగం. మనకు ఆల్రెడీ బాడీలో కొంత నెగిటివ్ ఉంది, కొన్ని కెమికల్ బ్లాక్స్ ఉన్నాయి, కొన్ని అవయవాలు సక్రమంగా పనిచేయట్లేదు, కొన్ని ఎక్కువగా పనిచేస్తున్నాయి, కొన్ని తక్కువగా పనిచేస్తున్నాయి. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తుంది, కొన్ని ప్రదేశాలకు ప్రాణశక్తి వెళ్ళటం లేదు. అటువంటి ప్రాణశక్తిని పైనుంచి కిందకి స్వీప్ చేయటం కోసం స్వామి భీష్మయ్య గురువుజీకి ఇచ్చినటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే ఆత్మశుద్ధి యోగం. కాబట్టి బిడ్డలారా, నేను క్లీన్గా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని శ్రవణం, మననం, నిధిధ్యాస ద్వారా అనుభవంలోకి పొందడం ఒకటైతే, ఆత్మశుద్ధి యోగం ద్వారా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 3 పార్ట్లు ఉన్నాయి. ఈ 3 పార్ట్లు కనుక మనం సాధన చేసుకుంటూ ఉంటే బాడీ క్లీన్ అయిపోతుంది. కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఒకవైపు, ఆత్మశుద్ధి యోగం 1, 2, 3 ప్రాసెస్లు, 3 దశలు రెండో వైపు కొనసాగించుకుంటూ ఉంటే నా అంచనా ప్రకారం కరెక్ట్గా 100 రోజులలో మనిషిలో స్పష్టమైన మార్పు కలుగుతుంది. సిద్ధాంతాన్ని వింటే ప్రభావితం అవుతారు, కానీ మార్పు రాదు. ఇన్ఫ్లుయెన్స్ కావటం వేరు, ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వేరు. సిద్ధాంతం తెలుసుకున్నంత మాత్రాన మనకు మార్పు రాదు, అది అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలంటే సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి, శాస్త్రీయపరమైన విధానం ఉండాలి, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండాలి, బ్రహ్మోపదేశం ఉండాలి, క్రమం తప్పని సాధన కొనసాగాలి. ఈ విధంగా సాధన కొనసాగించే విధానాన్ని గురించి మీరు శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొంది మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని చెప్పి మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.